ఓం జగన్మాత. సుదర్శనుడి వివాహం గురించి తెలుసుకుందాం. సుదర్శనుడు కాశీరాజు సుబాహుడు అతడి సకల సద్గుణ సంపన్నురాలైన అపురూప సౌందర్యవతి అయిన కుమార్తె ఉంది. ఆమె పేరు శశికళ. ఒక రోజున నందిమ గదులు భరద్వాజ ఆశ్రమంలో తలదాచుకుంటున్న సౌందర్యరత్నమైన ఉత్తమ గుణ సంజాతుండైన సుదర్శనుడు గురించి చెప్తూ ఉండగా విన్నది. ఆ క్షణమందే ఆమె మనోపలకంపై సుదర్శనుడిని చిత్రించుకుంది. పైగా ఆనాటి రాత్రే జగదంబ శశికళకు కలలో కనిపించి, నా భక్తుడైన సుదర్శనుని వివాహం చేసుకో, నీకు అతడే తగిన వరుడు, అతడిని వివాహం ఆడితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి, ఇది నేను నీకు ఇస్తున్న వరం అని చెప్పింది. తన కోరికకు జగన్మాత ఆమోదముద్ర కూడా పడడంతో శశికళ అంతులేని ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆమె ఆనందానికి కారణం అడిగిన తల్లికి కానీ చెల్లికత్తెలకు కానీ శశికళ అసలు విషయం చెప్పకుండా చిరునవ్వుతో దాటేసింది. తనకు అత్యంత ఆప్తురాలైన చెల్లికత్తెని ఒకనాడు వనవిహారానికి తీసుకువెళ్ళి ఆమెను తన మనసులోని మాటని, జగన్మాత ఆదేశాన్ని కూడా వివరంగా చెప్పింది. ఇంతలో శశికళ పూలు కోస్తున్న ప్రాంతానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని భరద్వాజ ఆశ్రమానికి సంబంధించిన వివరాలను అడిగింది శశికళ. ఆ బ్రాహ్మణుడు భరద్వాజ ఆశ్రమంలో చూడదగిన ఉత్తముండైన గుణవంతుడైన సుదర్శనుడి వివరాలను చెప్పి, అతడే నీకు తగిన వరుడు, అతడికి కూడా నువ్వే తగిన దానవు అని, త్వరలో మీ ఇద్దరికి వివాహం జరగాలని, ఆమె కోరిక నెరవేరాలని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ మరుక్షణం నుండే శశికళ మన్మథ బాణ పీడితురాలైంది. సేవకులు చేస్తున్న సీతాలోపాచారాలను కూడా సహించలేకపోతుంది. సుదర్శనుడు ఈ విధంగా రాకుమారి మనోఫలకంపై ముద్రింపబడటం జగదంబ అనుగ్రహ ఫలితము. బీజాక్షర మంత్ర జప ప్రభావము. సుదర్శనుడు తనకు అనుగ్రహించిన జగన్మాతను ప్రతిరోజు స్వప్నంలో సందర్శిస్తూనే ఉన్నాడు. శృంగిబేర పురాణానికి రాజైన దుర్దర్శనుడు సమస్త అలంకారములతో ప్రకాశిస్తున్న ఒక జైత్రరథాన్ని సుదర్శనునికి బహుమానంగా ఇచ్చాడు. ఆశ్రమంలోని మహర్షులంతా అతడికి కలుగుతున్న శుభ పరంపరాలను చూసి జగదంబ నీ యందు ప్రసన్నురాలైంది, నీపై వరాల జల్లులు కురిపిస్తుంది, నీ రాజ్యము నీకు తప్పక లభిస్తుంది, నువ్వు త్వరలోనే సింహాసాన్ని అధిష్ఠిస్తావు అని సుదర్శనుని ఆశీర్వదించారు. అతడి తల్లికి అదేవిధంగా ఓదార్పు వచనాలు చెప్పారు. అప్పుడు మనోరమ సజ్ఞులైన మంత్రవేత్తలైన మీ ఆశీర్వాదానికి తిరుగు ఏముంటుంది, అదిగాక మీ నోటి సజ్జనులను సేవించిన ఫలము ఊరికే పోదు కదా అని మహర్షులకు నమస్కరించింది. దుర్దర్శుడిచ్చిన రథాన్ని ఎక్కి వెళ్తున్న సైన్యమేమీ లేకపోయినా కూడా అక్షని సేన పరివృత్తుడైనట్లే ప్రకాశించడం అనేది కామ రాజ బీజాక్షర మంత్ర జప ప్రభావమే. ఆమెను పరాశక్తిగా గుర్తించి నిరంతరము ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు సుదర్శనుడు హాయిగా ఆనందంగా దేవి దర్శన భాగ్యాన్ని పొందుతూ స్మరిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అక్కడ మనోహరిణి అయిన శశికళ మాత్రం సుదర్శనుని విరాహ వేదనతో తపించిపోతుంది. కాశీరాజుకి కుమార్తె మనసులో విషయం తెలిసింది. వెంటనే ఇచ్ఛా స్వయంవరాన్ని ప్రకటించి రాజులకు యువరాజులకు వర్తమానాలు పంపించాడు. అదే తగిన సమయమని నిర్ణయించుకున్న శశికళ తన చెల్లికత్తెల ద్వారా తన మనసులోని కోరికను, జగదంబ ఆదేశాన్ని తన తల్లికి చెప్పి రమ్మని చెల్లికత్తెను పంపించింది. శశికళ చెల్లికత్తె ఆమె తల్లి
వైదర్భినికి శశికళ మనసులోని కోరికను విన్నవించింది. వెంటనే వైదర్భి భర్త సుబాహుడికి సమాచారాన్ని అందించింది. అనామకుడు, రాజ్యాధికారం లేనివాడు, చైత్రుడై కూడా ముని ఆశ్రమంలో తలదాచుకుంటున్న ఆ నిర్భాగ్యుడు నాకు అల్లుడిగా పనికిరాడు. కనుక నిదానంగా నీ కుమార్తె మనసు మార్చడానికి ప్రయత్నించు. స్వయంవర సన్నాహాలన్నీ పూర్తవుతున్నాయని తెలుసుగా అంటూ భార్యను హెచ్చరించాడు సుబాహుడు. భర్త ఆదేశానుసారం వైదర్భి శశికళను తన వద్దకు పిలిచి అనేక విధాల సుదర్శనుని అగోత్యాలను వివరించి, తల్లిదండ్రులైన మమ్మల్ని బాధించకు, నువ్వు భయపడవద్దని, సుదర్శనుడు అల్పాయుష్యుండని, ఏనాటికైనా అతడిని యథాజిత్తు చంపి తీరుతాడని హితబోధలు చేస్తూ బ్రతిమాలింది. అప్పుడు శశికళ తల్లితో, అమ్మ, సుదర్శనుడు రాజ్యహీనుడైన అల్పాయుష్కుండైన జగదంబ నాకు నిర్ణయించిన భర్త. అతడి రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అతడిని తప్ప మరొకరిని నేను స్వయంవరంలో వరించను. ఇది నా నిర్ణయం అని చెప్పింది. ఒకవేళ సుదర్శనుడు స్వయంవరానికి రాకపోతే అగ్నిలో అయినా దూకుతాను, కానీ జగన్మాత నిర్ణయాన్ని వ్యతిరేకంగా చేయను అని కూడా చెప్పింది శశికళ తన తల్లికి. ఒక బ్రాహ్మణుడిని పిలిచి దైవ బలాన్ని నమ్ముకుని రేపు జరగబోయే నా స్వయంవరానికి సుదర్శనుడిని తప్పక రమ్మని చెప్పమని, ఏ విధంగానైనా సుదర్శనుడు స్వయంవరానికి వచ్చేటట్లుగా చేయమని చెప్పి భరద్వాజ ఆశ్రమంలోని సుదర్శనునికి రాయబారాన్ని కూడా శశికళ పంపించింది. ఆ బ్రాహ్మణుడు శశికళ ఇచ్చిన సమాచారాన్ని సుదర్శనునికి అందించాడు. శశికళ కోరిక మేరకు ఆమె స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు సుదర్శనుడు. అతడి ఆలోచనలను భరద్వాజ మహర్షి అంగీకరించి ఆమోద ముద్ర వేశాడు. కానీ ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా స్వయంవరానికి వెళ్ళి రాజులందరి దృష్టిలో పడితే అతడికి అపాయం కలిగి తీరుతుందని, అక్కడికి వచ్చిన యథాజిత్తు తన కుమారుణ్ణి తప్పక చంపేస్తాడని సుదర్శనుడి తల్లి మనోరమ భయపడింది. అనేక విధాలుగా కుమారుణ్ణి తనని వదిలి వెళ్ళి కష్టాల పాలు చేయవద్దని, గర్భశోకాన్ని మిగిలించవద్దని బ్రతిమాలింది. కానీ సుదర్శనుడి తల్లితో, జగన్మాత ఆదేశంగా నేను స్వయంవరానికి వెళ్తున్నాను కనుక నువ్వు ఏమీ భయపడవద్దు, విచారించవద్దు, జరగవలసినదే జరుగుతుంది అంటూ తన నిర్ణయాన్ని చెప్పి ధైర్యం వహించమని కోరాడు. సుదర్శనుడి మాటల వలన కొంత ధైర్యాన్ని పొందిన మనోరమ కుమారుని ప్రయాణాన్ని ఆమోదించి ఆశీర్వదించి, నేను ముందు నుండి జగదంబిక, వెనుక నిలబడి పార్వతి, కుడి వెడమల పరమశివుడు, దారి మధ్యలో వరాహి, దాట శక్యం కానిలో దుర్గలో దుర్గ, యుద్ధ రంగంలో కాళిక, స్వయంవర మండపంలో మాతాంగి, రాజుల సమూహంలో భవాని, గిరి దుర్గలలో గిరిజ, కూడలి ప్రాంతాల్లో చాముండేశ్వరి, వనములలో కామేశ్వరి, వివాదములలో వైష్ణవి, శత్రు వ్యూహంలో భైరవి, సమస్త ప్రదేశాలలో భువనేశ్వరి నిరంతరము కుమారుణ్ణి కాపాడాలని రక్ష చేసి దీవించింది. పుట్టిన నాటి నుండి సుదర్శనుని ఒక్క క్షణం కూడా అప్పటి వరకు వదిలిపెట్టి ఉండనందువలన అతడి అనుమతితో మహర్షుల ఆశీర్వచనాలతో రథంలో సుదర్శనుని వెంట వెళ్ళింది మనోరమ. సుదర్శనుడి జైత్ర రథము వారణాసికి చేరుకోగానే కాశీరాజు సుబాహుడు సాధారణంతో స్వాగతం పలికాడు. సుదర్శనుని విడిదిలోకి చేర్చాడు. అనేక ప్రాంతాల నుంచి రాజులు, రాకుమారులు వచ్చారు. శశికళ స్వయంవరానికి కాశీ పట్టణమంతా సైన్య సమూహంతో నిండిపోయింది. స్వయంవరం చూడడానికి ఎంతమంది వచ్చారనే విషయము అస్సలు చెప్పలేమని అనుకుంటున్నారు కాశీ ప్రజలు. స్వయంవరానికి వచ్చిన వాళ్ళంతా ఒంటరిగా సుదర్శనుడు స్వయంవరానికి తల్లిని వెంటబెట్టుకుని వచ్చాడని, శశికళను వివాహం ఆడతాడట అని రాజ్యహీన దౌర్భాగ్యుడిని పరిపరి విధాల మాట్లాడుకుంటూ హేళన చేస్తూ ఉన్నారు. కొందరు సుబాహుతో వాదిస్తూ ఉన్నారు. అసలు నువ్వు నీ కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేస్తావు? ఒకవేళ ఎవరికి ఇచ్చేదే ముందే నిర్ణయించుకున్నట్లయితే స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మాకందరికి ఆహ్వానాలు ఎందుకు పంపించావు? అంటూ యథాజిత్తు స్వయంవరంలో ఎట్లాగైనా సుదర్శనుని చంపి తీరతాను అంటూ ఊగిపోతూ ఉన్నాడు.
యదాజిత్తు చూసి కేరళ రాజు అతడితో, రాజా, ఇది స్వయంవరం కాదు, ఇచ్ఛా స్వయంవరం. ఇక్కడ బల ప్రదర్శనలు, యుద్ధాలు ఉండవు, ఉండకూడదు కూడా. వధువు తనకిష్టమైన, మనసుకు నచ్చిన వరుణ్ణి వరిస్తుంది. అది వరకే నువ్వు సుదర్శనుని అన్యాయంగా తరిమేశావు. నీ బలాన్ని ఉపయోగించి సుదర్శనుని రాజ్యహీనుని చేసి నీ మనవడిని రాజ్యాన్ని కట్టబెట్టావు. పైగా అది చాలక ఏ పాపము చేయని ఒంటరిగా ఉన్న రాకుమారుణ్ణి చంపుతానంటావేమిటి? నీ పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించి తీరుతావు. ఈ ప్రపంచాన్ని శాసించే జగత్కృతి అందరినీ, అన్నిటినీ గమనిస్తూనే ఉంటాడు. సమయం రాగానే తగిన శాస్తి చేసి తీరుతాడు. ఏనాటికైనా ధర్మమే జయిస్తుంది, కానీ అధర్మం ఎప్పటికీ జయాన్ని పొందదు. కనుక రాజా, అన్యాయాన్ని తలపెట్టి దుర్మార్గమైన ఆలోచనలను, పాడు బుద్ధులను వదిలిపెట్టు. అయినా నీ మనవడు స్వయంవరానికి వచ్చాడుగా, శశికళ వరుస్తుందేమో చూడు అతడిని. ఒకవేళ ఆమెను నీ మనవడిని వరించకపోయినా తగాదా పెట్టుకుంటావా? అయినా వరుణ్ణి ఎంచుకోవడము కన్య యొక్క అభిష్టమే కదా. స్వయంవర మండపంలో తగాదాలు పడడానికి నేను ఒప్పుకోను అంటూ ధర్మపూర్వకమైన హితబోధ చేశాడు యదాజిత్తుకి కేరళరాజు. యదాజిత్తు కేరళరాజు మాటలకు కోపోద్రికుడయ్యాడు. చాలా బాగా చెప్తున్నావు. అయోగ్యుడిని కన్య వరిస్తూ ఉండే చూస్తూ ఊరుకుంటామా ఏమిటి? సింహం స్వీకరించవలసిన వస్తువును నక్క ఎగరేసుకుపోవడం కుదరదు. శశికళ సుదర్శనుడు తగినవాడు కాదు. బ్రాహ్మణులకు వేదమే బలము, రాజులకు ధనస్సు నుండి వచ్చే నారీ శబ్దమే బలము. నేను చెప్పేది నీదే కానీ అన్యాయం కాదు అని రాజులందరితోనూ మీరందరూ నేను చెప్పేది వినండి. చైత్రులకి శుల్కమే బలము కనుక బలవంతుడే కన్యను చేపట్టి తీరాలి. కాబట్టి సుబాహుడు తన పుత్రిక రత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరిపించి తీరాల్సిందే, తప్ప మరో విధంగా జరగకూడదు. ఒకవేళ మరోలక జరిగితే యుద్ధం తప్పనే తప్పదు అన్నాడు యదాజిత్. మిగిలిన రాజులంతా అసలు విషయం ఏమిటో తేల్చమని సుబాహుడిని అడిగారు. అప్పుడు సుబాహుడు రాజులందరితో, రాకుమారులారా, నా కుమార్తె సుదర్శనుని మనసు పడదన్న విషయము స్వయంవరం ప్రకటించడానికి ముందే నాకు తెలియదు. నా కుమార్తె సుదర్శనుని తప్ప మరొకరిని వివాహం చేసుకుని నేను ఇక్కచ్చి చెప్పింది. స్వయంవరం ప్రకటించాక జరిపించాలి కనుక జరిపిస్తున్నాను. మరొక మార్గం లేక అయినా సుదర్శనునికి ఏమి అర్హత ఉందని నేను ఆహ్వానం పంపిస్తాను చెప్పండి. సుదర్శనుడు తనకంతట తానుగా స్వయంవరానికి వచ్చి ఏ విధమైన చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నా కుమార్తె నా మాట వినడం లేదు, నేను ఏమి చేయను అన్నాడు సుబాహు. ఓం జగన్మాత, ఓం ఆదిపరాశక్తి దేవియే నమః.